కొన్ని కావాలని చెప్పిండ్రు. అక్కడ వారు సీసీ రోడ్లు కావాలన్నారు, ఒక ఆయన ఇల్లు కావాలన్నాడు, ఒక ఆయన రైతు బంధు కావాలన్నాడు. ఇప్పుడు ఒక్కొక్క దాని తర్వాత మేము ఇప్పటికే నెల్లికల్కి సీసీ రోడ్లు కొన్ని గ్రాంట్ చేయడం జరిగింది. మళ్ళా ఈసారి వచ్చే ఫండ్ లో తప్పకుండా నెల్లికల్ గ్రామానికి తగినన్ని నిధులు చేకూర్చి మిగిలిన సీసీ రోడ్లు కూడా ముగిస్తాము. ఇళ్ళకి ఇప్పటికే అర్హులకు చాలా మందికి ఇల్లు ఇచ్చినాము. కానీ ఇంకా ఇవ్వాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అర్హులు ఉన్నారు. కానీ ఒక ఫేజ్ తర్వాత ఇప్పుడు నెల్లికల్ లిఫ్ట్ ఉన్నది. వాళ్ళు ఇంత మనం అనుకున్న మనం 4-5 ఎకరాలకి ఇద్దామనుకుని మనం ప్రయత్నం మొదలు పెడితే దాని ప్రాజెక్టుని ఇంకెక్కడికో దామర్చర్లకు నీళ్లు తీసుకెళ్తామని ఆ ప్రాజెక్టుని చాలా పెద్దగా చేసి కాంట్రాక్టర్ల ద్వారా ఏదైనా లబ్ధి పొందాలని చూసిన తప్పితే నిజంగా చిత్తశుద్ధి లేదు. కానీ మనం తలపెట్టిన కార్యం ముందు మన నెల్లికల్లు మన గ్రామానికి వాటికి నీరు వచ్చిన తర్వాత తప్పకుండా దామర్చర్లకు తీసుకొని వెళ్లే ప్రయత్నం కూడా చేసేందుకోసం ముందు మనం ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు నెల్లికల్కి నీళ్లు ఇవ్వాలని ఈ మన ప్రయత్నం మొదలు పెట్టినాం. ఇప్పుడు ఈ విధంగా ఎక్కడైతే రైతు భరోసా ఏదైతే రావాలంటున్నారో తప్పకుండా ఈ నెలాఖరు లోపల ఇప్పటికే ముఖ్యమంత్రి గారితో చర్చించడం జరిగింది. ఎస్ఐ గారు ఒక నిమిషం, ఆయన అడిగింది. ఈ నెలాఖరు లోపల 9,000 కోట్ల బడ్జెట్ పెట్టుకున్నాము. తప్పకుండా ప్రతి ఒక్కరికి రైతు భరోసా ఈ నెలాఖరు కల్లా ప్రతి ఒక్కరికి కూడా చేరుతుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి గారితో నేను గాని మిగిలిన ఎమ్మెల్యేలు మంత్రులు అందరం చర్చించడం జరిగింది. తప్పకుండా ఈ నెలాఖరు కల్లా మీ అందరికీ రైతు భరోసా కూడా అందుతుంది.